మనం అంతరిక్షంలో ఉన్న ఓ గ్రహంపై ఉన్నామంటే ఎలా ఉంటుంది? అక్కడ పెద్ద పెద్ద గ్రహాలు, రాకెట్లు, నీలం రంగు నక్షత్రాలు, కాని చిలిపి దెయ్యాలు ఉన్న అద్భుతమైన భూతగ్రహం. ఓ దెయ్యం అక్కడ పెళ్లి చేసుకుంటుందట. ఓ చిన్న స్కూల్ బస్సు స్పేస్లో పైపై ఎగురుతూ వెళ్తోంది. ఈ బస్సులో ఉన్నారు మన నలుగురు స్నేహితులు అనేహ, చిన్ను, మోను, తిమ్ము. వాళ్ళందరూ స్పేస్ యాత్రలో ఎంతో ఉత్సాహంగా గ్రహాలను చూసుకుంటూ నవ్వుతూ ప్రయాణం చేస్తున్నారు. ఇది భూతగ్రహం. ఇక్కడ దెయ్యాలు ఉండొచ్చు కాని వాటికి చాలా మంచి మనస్సు ఉంటుంది. ఈ గ్రహంలోనే దెయ్యం పెళ్లి జరగబోతుందట. పిల్లలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఓ పెద్ద గాలి వచ్చి నల్లటి పొగల మధ్య ఓ తెల్లటి దెయ్యం బయటికొచ్చింది. ఆ దెయ్యం పేరు బుబు. ఆ దెయ్యం చాలా దయగలది. బుబు వెండి డ్రెస్సుతో మెరిసిపోతూ ఉంది. అబ్బా ఎంత అందంగా ఉందో! బుబు పెళ్లికి సిద్ధం అవుతోంది. చిన్న దెయ్యాలు డెకరేషన్లు, లైటింగ్ పెడుతున్నాయి. మన పిల్లలు కూడా వాళ్లకు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు అంతరిక్షం కళకళలాడుతూ ఉంది. అయ్యో, పెళ్లి కొడుకు గగనదెయ్యం కనిపించడంలేదు. అందరూ ఆందోళనగా ఉన్నారు. పెళ్లి ఆగపోతుందా? బుబు బాధతో కన్నీరు పెట్టుకుంటోంది. నీహారిక, చిన్ను, మోను, తిమ్ము అనుకున్నారు మనం గగనదెయ్యాన్ని వెతకాలి అని తేల్చారు. స్పేస్ స్కూటర్లలో వెతకడానికి బయలుదేరారు. వాళ్లు వెళ్లారు 3 వింత గ్రహాల దగ్గరకు. బంగారు గ్రహం, చిలిపి గ్రహం, పొగలతో నిండిన చిక్కు గ్రహం. కాని గగనదెయ్యం ఎక్కడా కనిపించలేదు. ఒక డిటెక్టివ్ దెయ్యం వచ్చి వారిని చూసి నవ్వుతూ అద్దం గ్రహం వైపు చూపించింది. అక్కడే ఏదో రహస్యముందని చెప్పింది. వెంటనే పిల్లలు అక్కడికి బయలుదేరారు. అద్దం గ్రహం చాలా వింతగా ఉంది. ప్రతిబింబాలు వక్రంగా మారుతున్నాయి. నిజంగా ఎవరో గుర్తుపట్టడం కష్టం. కాని నేహా తెలివిగా వెతికి మాయని గుర్తించి నిజమైన గగనదెయ్యాన్ని కనిపెట్టింది. ఒక చిన్న అద్దం వెనుక గగనదెయ్యం చాలా బాధతో ఏడుస్తూ కనిపించాడు. తాను వివాహానికి భయపడ్డానని చెప్పాడు. పిల్లలు అతన్ని బుజ్జగించి ధైర్యం చెప్పారు. పిల్లలు అతనిని మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పించారు. వాళ్లు తిరిగి భూతగ్రహానికి వచ్చారు. అందరూ సంబరంగా స్వాగతం చెప్పారు. బూబు ఎంతో సంతోషంగా గగనదెయ్యాన్ని చూసి ఆనందించింది. నువ్వు లేకపోతే పెళ్లి బోరయ్యేది అన్నది. ఇప్పుడు పెళ్లి ఘనంగా మొదలైంది. బూబు చాలా సంతోషంగా ఉంది. అంతరిక్షంలో తారల వర్షం, దెయ్యాల నాట్యం, పిల్లల హర్షధ్వానాలు. అందరూ ఆనందంగా నృత్యం చేశారు. దెయ్యాలు పిల్లలకు గోస్ట్ బడ్డీ, బ్యాడ్జ్లు, మెరిసే స్పేస్ చాక్లెట్లు ఇచ్చారు. పిల్లలు చాలా గర్వంగా, ఆనందంగా ఉన్నారు. స్పేస్ బస్సు మళ్లీ తిరిగా భూమి వైపు వెళుతోంది. పిల్లలు నవ్వుతూ దెయ్యాలకు గుడ్ బై చెప్పారు. ఇక నుంచి పెళ్లంటే భయం కాదు, సరదా. బూబు, గగనదెయ్యం ఆకాశం నుంచి వాళ్లకి చేయి చూపుతూ సెండాఫ్ చెబుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.